సింహాసనాసీనుడైన దేవాది దేవునికి స్తుతులు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేస్తమా, నీ దేవాది దేవుని వాక్కు ఎంతో ఆశీర్వాదకరమైనదిగా, నీ పట్ల ఎంతో దీవెనకరమైనదిగా ఉంది. ఎందుకంటే దేవుని మాట ఈ సర్వ ప్రపంచానికి కూడా రక్షణార్థమైన వాక్కు అయ్యున్నది గనుక ఈ దినాన నీ జీవితంలో కూడా దేవుని మాట ఎంతో ఫలభరితమైనదిగా ఉండబోతోంది. యెహోవా ఉత్తముడు, ఆయన ఎవరైతే శ్రమ దినమున కృంగిపోయి ఉంటారో వారికి ఆశ్రయ దుర్గమై ఉన్నారు. తన యందు నమ్మిక ఉంచు వానిని ఆయన ఎరుగును. నీవు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, తండ్రి నాకు సహాయం చేయమని నీవు ప్రార్థన చేసిన ఎడల ఆయన తప్పకుండా నిన్ను ఆదరించే దేవుడై ఉన్నారు. నిన్ను విడిపించి నీకు విమోచన దయచేసి తన ఆశీర్వాదములతో నింపు దేవుడై ఉన్నారు. కాబట్టి నేస్తమా, నిన్ను ఎరిగిన దేవుడు ఈ దినాన తన వాక్కును నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీకు తను ఆశ్రయముగా ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నీవు ఆయన కౌగిటిలో దాచబడి ఉన్నావు. ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము, ప్రతి మేలు నీకు సమయానుకూలముగా అనుగ్రహించబడుతోంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాము. సర్వలోకనాథుడ, సర్వేశ్వర, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి దినాన మీరు ఇచ్చిన భరోసాను బట్టి, నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు సమర్పించుకుంటున్నాము. బిడ్డ జీవితంలో ప్రతి మేలును మీ కృపలో అనుగ్రహించి నడిపించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. వీళ్ళందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్య, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమును, ధైర్యమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయములు పొందినట్లుగా దీవించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినం అవసరములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగములలో, వ్యాపార విధులలో తోడుగా ఉండి మీ కృపాక్షేమములు నాయన ఆ బిడ్డల వెంట ఉంచమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.